పటాన్చెరు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రచారంలో భాగంగా నందిగామ గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువత, మహిళలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్, నీలం లతా ముదిరాజ్, నందిగామ 11వ వార్డు మెంబర్ బంటు రాములు ముదిరాజ్ మాట్లాడుతూ నందిగామలో ప్రతి ఒక్క సమస్య గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ నెల 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఏను గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, నీలం మధు ముదిరాజ్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. జై భీమ్. నా పేరు రాములు, నందిగామ. మన నీలమదన నాయకత్వంలో ఇదొక బీఎస్పీ పార్టీ జెండా పట్టిన కార్యక్రమంలో జెండా మోసిన 100% జెండా మోస్తూ అందరినీ కార్యకర్తలని అందరినీ కలుపుకొని నీలమదన విజయం సాధిస్తుండు, 100% విజయం సాధిస్తుండని మా తరపున అందరు మా కార్యకర్తలందరూ పటాన్చెరు గడ్డ మన నీలమదన అడ్డ ఇదొక మన గెలుపు పక్కా ఖాయం. మన ఊరున బ్రహ్మరథం పడుతురు, ఊరున్న పాదయాత్రతోటి బ్రహ్మరథం పడుతురు. నీలమదనకు ఏనుగు గుర్తు పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ 100% గెలుస్తారని మన పటాన్చెరు కాన్ఫరెన్స్ తరఫున పటాన్చెరు గడ్డ మీద బీఎస్పీ పార్టీ జెండా ఎగరడం పక్కా. జై భీమ్. జై భీమ్. ఈరోజు నందిగామ గ్రామంలో మా అక్కలు, మా అన్నలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా కాకలు, మా చిన్నమ్మలు అందరూ కూడా మా బిడ్డ వచ్చిండు, మా కొడుకు వచ్చిండు అని చెప్పి ఊరు మొత్తం తిప్పి అందరికీ ప్రచారం చేసి డోర్ టు ప్రచారం చేసిన మీ అందరికీ కూడా నందిగామ గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. నా గుర్తు ఏను గుర్తు. మీరందరూ కూడా 30వ తారీఖు జరిగే ఎన్నికలలో అందరూ కూడా ఏను గుర్తుకు ఓటేసి గెలిపియండక, గెలిచిన తర్వాత ఒక బాధ్యత గల పౌరులుగా మీకు అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా ఉండి మీ సమస్యలు ఇంతకుముందు మీ గ్రామాల్లో అన్ని గల్లీలలో తిరుగుతుంటే కూడా చెప్పారు. ముఖ్యంగా ఒక సమస్య ఎక్కువ చెప్పారు. గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడున్న నిరుపేద కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో అన్నదమ్ములు పెద్దగా అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి ఒకటే ఇంట్లో 4-5 మంది ఫ్యామిలీలు ఉంటున్నాం. ఆ ఫ్యామిలీలకు అందరికి కూడా మీరు గెలిచినాక అందరికి కూడా మాకు ఇళ్ల జాగాలు ఇప్పిండి అన్నా అని చెప్పారు. ఖచ్చితంగా మీ గ్రామానికి, నందిగామ గ్రామంలో చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది సర్వే చేయించి మీ అందరికి కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రతి వర్గానికి, ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు, క్రిస్టియన్లు, క్రైస్తవులకు అందరికి కూడా 100 గజాల జాగిపిస్తా అని చెప్తున్నా. నీలమ్మను గెలిపియండి, మీ అందరు కూడా 100 గజాల జాగిపించే బాధ్యత నేను తీసుకొని చేపిస్తా అని చెప్తున్నా. నేను చెప్తున్నా సర్వే నెంబర్ కూడా చెప్తున్నా 515 అని 17 అని ఖచ్చితంగా చేపిస్తా. అట్లనే ఇక్కడున్న నిరుద్యోగులు, ఇక్కడున్న యువత చదువుకొని చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చిల్డ్రన్స్, లేడీస్ అయినా సరే, యువత బాయ్స్ అయినా సరే, మేము చదువుకున్నామన్నా చదువుకొని మా తల్లిదండ్రులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు నానా కష్టాలు చేసి అప్పులు చేసి మనల్ని మంచి చదివించిన తర్వాత నోటిఫికేషన్లు రావు. కనీసం నోటిఫికేషన్ రాకుండా మన ప్రాంతంలో ప్రతి ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే చెప్తుంటాడు గూడెంపల్లి, మా ప్రాంతంలో 6000 కంపెనీలు ఉన్నాయి, 6000 కంపెనీలు ఉన్నాయి, 6000 కంపెనీల దగ్గర నుంచి వసూలు చేస్తున్నా, ఇంట్లో వేసుకుంటున్నా, వసూలు చేస్తున్నా, ఇంట్లో వేసుకుంటున్నా. కానీ మా బిడ్డలను కూర్చోబెట్టి మా బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను ఒక్క రోజున చెప్పిండా. ఈ ప్రాంతంలో 6000 కంపెనీలు అంటే సుమారుగా నాకు తెలుసు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 1000 కంపెనీలు తీసుకుందాం. 1000 కంపెనీలలో ఊరుకు 10 మందిని పెట్టించిన 10 ఏళ్ళల్లో ఎంతమంది అయితే తెలుసా? 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఊరుకు 10 మంది పెట్టించిన 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఎప్పుడన్నా ఊళ్ళలోకి వచ్చి జాబులు ఉన్నాయని తమ్మి అని అడిగిండా? ఎప్పుడన్నా జాబులు ఉన్నాయని అడిగిరా? మీ మదన గెలిస్తే ఇక్కడున్న స్థానికంగా ఎన్ని కంపెనీలు ఉన్నారో అన్ని కంపెనీలతో మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మీద పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధానం తీసుకుంటా అని చెప్తున్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో మా మామ చెప్తుండు, ఎస్సీలు బీసీల దగ్గర లావణ పట్టాలు ఉన్నాయి మామ. ఒక 200 కుటుంబాలకు 200 ఎకరాల దాకా లావణ పట్టాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉన్న భూములు ఇప్పుడున్న ఎమ్మెల్యే గుండు తీసుకొని రియల్ ఎస్టేట్ చేపిస్తా అని చెప్తుండంట. కానీ మీ నీలమ్మను గెలిచినాక ఆ లావణ పట్టాల గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళకు కూడా పట్టాలు చేయాలని చెప్పి మాట్లాడతా అని చెప్తున్నా. వాళ్ళందరికీ కూడా పట్టాలు చేయాలని చెప్పి మాట్లాడుతుంటున్నా.
అట్లనే ఈ ప్రాంతంలో ఎందుకంటే మా అక్క చెల్లెలు బాయ్స్ ఎంతమంది ఉంటారో ఆడవాళ్ళు కూడా సమానంగా ఉన్నారు ఈడ. కానీ వాళ్ళకు గురించి కూడా డాక్రా మహిళలకు కూడా ఇక్కడ ఉన్న స్థానిక మహిళలకు కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా. ఆ చేయడం ఏంటంటే ఇక్కడున్న డాక్రా సంఘాలకు అందరికీ కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఈ 9 ఏళ్లలో ఆయన వచ్చినప్పుడల్లా మనం పోయడం, దండేయడం, షాల్ వేయడం, వచ్చినమా మనతో ఫోటో దిగిండా, కొబ్బరికాయ కొట్టిండా పోతాడు. కానీ ఒక్క రోజన 9 ఏళ్ళ అక్క మీరేమైనా బిజినెస్ చేసుకుంటారా, మనకి కంపెనీలతో మాట్లాడి ఇక బిజినెస్లో మీకు ఇప్పించేటట్టు చేస్తాను ఒక్క రోజన అడిగిండా అక్క? అడిగిందా చెల్లె? అడిగాడు. ఎందుకంటే ఆయన బిజినెస్ చేసుకోవాలి, ఆయన కొడుకుకు కంకర మిషన్లు కావాలి, వాళ్ళ కుటుంబాలకు పెట్రోల్ బంకులు కావాలి, వాళ్ళ కొడుకుకు ఫంక్షన్ హాల్లు కావాలి. మన గురించి ఎందుకు అడుగుతారు? మన మధు గెలిస్తే మీ అందరికీ డాక్రా సంఘాల మహిళలకు అందరు కూడా స్మాల్ కేర్ ఇండస్ట్రీలో మీకు ఏ నైపుణ్యం ఉంటే ఆ నైపుణ్యం మీకు ట్రైనింగ్ ఇప్పించి ఆ స్మాల్ కేర్ ఇండస్ట్రీలకు ఎమ్మెల్యే ఫండ్ నుంచి 20% ఇస్తా అని చెప్పి చెప్తున్నా. ప్రతి ఒక్క లేడీస్ ఆడవాళ్ళకు అక్కడ అట్లనే ఒక అక్క ఇప్పుడే కాంగ్రెస్ కండ వేసుకొని తిరిగి పోతుంటే అక్క వెనుగుర్తు కోటయ్యక్క అంటే ఖచ్చితంగా ఇస్తానా, ఎందుకంటే మా సమస్యలు తెలిసినవి, మా బాధ తెలిసినవి, మా పేదోళ్ళకు కష్టాలు తెలిసినవి, నీకు ఖచ్చితంగా ఇస్తామన్నా, మేము అక్కడ తిరిగినా కానీ నీకే ఇస్తాం పోన్నా అని చెప్పి చెప్పుకుంటూ పోతుంది. ఖచ్చితంగా గా అక్క అడిగింది ఏంది, మా బస్సులో సీసీ రోడ్లు లేవన్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేవన్నా, ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఇంతకుముందే చూడొచ్చు. మనం వచ్చినాక ఎంతసేపు కరెంట్ పోయింది? ఎంతసేపు కరెంట్ ఎప్పుడైనా పోయిందా? మీ బిడ్డలు కరెంట్ తీసేసి కూడా మీకు పరిచయం చేయదు, మీ ముఖం కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ మీ చిరునవ్వే నా వెళ్తురు, ఆ చిరునవ్వుతోటి నా వెళ్తురు ఎవరు ఆపలేదు. మీరు ఎప్పుడు భయపడడం అవసరం లేదు చెప్తున్నాను. మీ అందరూ కూడా ఒక్కసారైనా మీకు ఒక సైనికులాగా పనిచేస్తా. గెలిచిన తర్వాత కూడా ఇక్కడ అన్ని వర్గాలకు, మైనార్టీలకు, ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, వీళ్ళకి అన్ని వర్గాలకు కూడా ఏం చేస్తా అంటే ఒక్కొక్క చిన్న మినీ ఫంక్షన్ హాల్. ఎందుకంటే మన ప్రాంతంలో ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే ఫంక్షన్ హాల్కి పోతే 3 నుంచి 4 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. 3 నుంచి 4 లక్షల ఖర్చు. నమస్కారం, నా పేరు నీలం లత. అన్నకు ప్రతి ఊరు మొత్తం అందరం మహిళలమందరము చైతన్యవంతులమై అన్నయ్యల బహుజన పార్టీ తరపు నుంచి మన దగ్గరకు వచ్చి ఒక బీసీ కార్యకర్తగా మనకు 119 సీట్లలో కూడా 4 సీట్లు కూడా మనకు ఇవ్వలేరని చెప్పేసి ఒక కొట్లాట పెట్టుకుని ఒక వర్గంగా మనం ముందుకు అన్ని వర్గాలను ముందుకు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలని ముందుకు చైతన్యం చేయాలని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది. అన్న వెంట కార్యకర్తల బలంతో ఇవాళ ముందుకు వెళ్తున్నాడు. అన్నకు మంచిగా ప్రజల ఆదరణ చాలా ఉంది. ఇవాళ ఎన్ని లక్షలు వచ్చి కొన్నా కూడా ఆ లక్షలకు మాత్రం మనకేం పని చేయాయి. మంచి నాయకుని మనం ఎంచుకోవాలి. ఇలా నీలం మదనని మనం గెలిపించుకుంటే ప్రతి ఈ ₹1,00,000 మన లక్ష కాదు, వారం రోజులలో పోయే లక్ష గురించి మనం చూడొద్దు. 5 సంవత్సరాల నాయకుడిని మన నేతగా చూసుకోవాలి. నీలం మదన్న మంచి మనసున్న మనిషి, మహారాజు లాంటి మనిషి మన
మన వాకిట్లలోకి వస్తున్నాడంటే చాలా గొప్పతనం. అది మన ఇళ్ళలోకి వస్తా అని చెప్పేసి అంటున్నారు. ఒక ఓటుతోటి అన్నను గెలిపించుకొని ప్రతి ఒక్కొక్కరు 10 మందికి చెప్పి 10 మంది 100 మంది చెప్పి 100 మంది వేలల్లో చెప్పేసి ఈ పట్టణ చెరు గడ్డ మీద అన్న అడుగు పెట్టిండు. ఎంతమంది ఎంత అనగదొక్కినా కూడా అన్న లేస్తుండు అంటే అది మన బలము, మన కార్యకర్తల వల్లనే అన్న లేస్తుండు. అన్నకు 100 కోట్లు అయినా 100 కోట్ల కోసం కూడా మనం ఆలోచించేది ఏమీ లేదు. ఆ 100 కోట్ల డబ్బులు పోయినా సరే కానీ కార్యకర్తల కోసం ఇవాళ అన్న నిలబడ్డాడు. గట్టిగా ఇవాళ మేము ఆడపడుచులం కూడా ఇళ్ళకి బయటికి రావడం జరిగింది. బరాబర్ సవాల్ చేసి మాట్లాడుతున్నాం. ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా కూడా మహిళలను బయటికి రానియకుండా అనగదొక్కినా కూడా ఇవాళ మేము బయటికి వస్తాము, అన్న కోసం నిలబడతాం, అన్నను గెలిపించుకుంటాము. కళాఖండ్గా చెప్తున్నా, అందరూ కార్యకర్తలు అన్నదమ్ములు అందరూ అన్న దిక్కు ఉండి అన్నకు సపోర్ట్ చేసి అన్నను గెలిపించుకుంటే ఇవాళ మన బహుజనులకు ఆత్మగౌరవం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనకు ₹1,00,000 కాదు, ఇంకేది కాదు, మనకు డబ్బులు ఇస్తారు కదా అని ఇళ్ళలో కూర్చుంటే కాదు. లైఫ్ ఉంది, యువత చెడిపోతున్నారు. యువ నాయకుడు మన ముందుకు వచ్చిండు, ఇంటింటికి తిరుగుతామ్మా అంటుండు. ప్రతిదీ మనం దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా అన్న కోటేసి భారీ మెజారిటీ తోటి నీలం మదనని గెలిపించుకోవాలి. ఎమ్మెల్యేగా ఆయనను చూడాలి. ఇవాళ ఆయన ఎంత బాధపడుతున్నారో, ఆయన కోసం ఫ్యాన్స్ ఎంతమంది చచ్చిపోతాం అంటున్నారు. దేశ ప్రజలు మొత్తం అన్న వైపు చూస్తున్నారు. ఇవాళ మనం డబ్బులకు లొంగకుండా మన ఓటు అనేది అన్నకు వేసి మనం ఏందో మనం నిరూపించుకుంటేనే మనం బహుజన బిడ్డలము, బీసీ బిడ్డలము, బడుగు బలహీన వర్గాలకు మనం చైతన్యవంతులము. ఒక్కొక్కరిని తలలు దించుకునేటట్టు మనం చేసి ఇవాళ నీలం మదనని గెలిపించుకోవాలి. జై నమః.